నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో క్యాతండాలో గిరిజన సంస్కృతి అద్దం పట్టే విధంగా సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా హోలీ సంబరాలు తండాలో 3 రోజుల పాటు ఘనంగా జరుపుకున్నారు. ఈ తండాలో హోలీ సంబరాలకు గిరిజనులు 1 కోటి వరకు ఖర్చు చేస్తారు. మొదటి రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచే కాముని దహనం కార్యక్రమం ప్రారంభమవుతుంది. కుల పెద్దలైన గేడియాగా పిలువబడే తండా పెద్దలు లాంఛనంగా ప్రారంభిస్తారు. రెండవ రోజు పుట్టిన బిడ్డలకు నామకరణం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని డూండు అంటారు. తండాలో హోలీ రోజు నుంచి పుట్టిన ప్రతి బిడ్డకు మళ్ళీ హోలీ పండుగ రోజు మాత్రమే నామకరణం చేయడం ఇక్కడ ఆనవాయితీ. అప్పటి వరకు పుట్టిన బిడ్డలకు నామకరణం చేయరు. 3వ రోజు తండా వాసులు రంగోలి ఆడుతారు. కాముని దహనం చేసిన ప్రాంతం నుంచి సేకరించిన బూడిదను తండా యువకులు శరీరంపై చల్లుకొని ఆ తర్వాత రంగులు చల్లుకుంటూ ఆడుకుంటారు. 3 రోజుల వేడుకతో లోక్య తండాలో జనసందడితో కిటకిటలాడింది. హోలీ వేడుకలకు తండా వాసులు తమ బంధువులను తమ గ్రామానికి ఆహ్వానిస్తారు. తండా వాసులు ఎక్కడ స్థిరపడినా హోలీ రోజు మాత్రం లోక్య తండాకు చేరుకుంటారు. ప్రతి హోలీ పండుగకు గ్రామంలో మహిళలు కొత్త వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. నూతన వస్త్రాలు ధరించి హోలీ జరుపుకుంటారు. పెద్దల నుంచి చిన్నారుల వరకు రంగులు చల్లుకొని ఆటపాటలతో డాన్సులు చేస్తూ హోలీ నిర్వహిస్తున్నారు. స్వరాజ్ న్యూస్ సమాజహితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 94416230